మార్కెట్లో సుమన్ శెట్టి గారి ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోతుంది. ఎందుకురా అంటే ఓటింగ్ ఆ రేంజ్లో పడుతుంది, మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఒక 35% ఓటింగ్ ఒక మనిషికి పడుతుందంటే ఆశ్చర్యపోక ఇంకేమవ్వాలి. అది కూడా ఒక ఫుటేజ్, మినిమం ఫుటేజ్ కూడా లేదు, మినిమం కంటెంట్ కూడా లేదు. ఎక్కడో 2-3 వన్లైనర్లు మాట్లాడాడు. అండ్ నేను నామినేషన్లో కూడా అంత పెద్ద గొప్ప నామినేషన్లో కూడా కాదు. బట్ బయట చూస్తే మీమ్స్లో కానీ ట్రోల్స్లో కానీ ఎక్కడైనా చూసినా కానీ ఆయన రిలేటెడ్ వీడియోలు ఏం పెట్టినా, రీల్స్ పెట్టిన ఏం పెట్టినా లక్షల్లో లైకులు, లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లు, వేలల్లో షేర్లు. అంటే ఇది సింపతి వల్ల వచ్చిందో, భారీ పిఆర్ వల్ల వచ్చిందో, మన పాత కమీడియన్ చాలా సంవత్సరాల తర్వాత చూసామని చెప్పి ఆ ప్రేమతో చూపిస్తున్నారో అదేంటో తెలియదు. కానీ ఓవరాల్గా ఆయనకైతే ఒక మాస్ హీరో రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఇది కొన్ని వారాలు కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. కానీ నా సలహా ఏందిరా అంటే ఈ సలహా సుమన్ శెట్టికి వినబడదు, కానీ సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి వాళ్ళకి నేను చెప్తుంది, లేపొచ్చు, గట్టిగా లేపొచ్చు, కానీ అక్కడ కంటెంట్ కూడా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇంకా నేనేం కోరుకుంటున్నా అంటే అక్కడ కంటెంట్ వస్తుంది, రావాలి, ఉంది, మ్యాటర్ ఉంది అక్కడ. కానీ మ్యాటరు రావాల్సినంత రావట్లేదు. నాగార్జున గారు వెళ్ళే ముందు సుమన్ శెట్టి గారు చూడండి మీకు ఎంత పెద్ద అప్లాజ్ వచ్చింది, ఎంత పెద్ద సపోర్ట్ వచ్చిందో, మీరు మాట్లాడాలి అంటే మాట్లాడాలి అన్నారు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నారు తప్ప నాకు అక్కడ పెద్ద కనబడట్లేదు. ఐ హోప్ డౌన్ ద లైన్ ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆయన మంచిగా ఓపెన్ అప్ అయ్యి మంచిగా కామెడీ చేస్తూ గొడవలు వచ్చినా మంచి స్టాండ్ తీసుకుంటారని కోరుకుంటున్నా. ఈరోజు అద్భుతమైన టాస్క్, కోడిగుడ్డు టాస్క్ ఉంది కదా, ప్రభావతి టాస్క్, ఆ టైప్ టాస్క్ చాలా గొడవలు అయ్యాయంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం లైవ్ అప్డేట్లు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇన్స్టాగ్రామ్లో అన్ని పోస్టులు పెడతాను చూడండి, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. అలాగే మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కూడా మాట్లాడదాం. ఇంకో హైలైట్, నిన్న నైట్ నేను అడ్రస్ చేయడం మర్చిపోయాను. నేను తర్వాత తెలిసింది, రికార్డింగ్ పెట్టో తెలిసిన తర్వాత చూశాను, మాస్క్ మ్యాన్ అన్నం తిన్నాడు. మాస్క్ మ్యాన్ మారిపోయారు సార్, మీరు మొత్తం మారిపోయారు అన్నట్టు అయిపోయారన్నమాట. తనూజ గారు పెడితే తిన్నాడు. ఈరోజు కూడా అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, మారిపోయారు సార్, ఇదే మార్పు అంటే అన్నట్టు అయిందన్నమాట. వెరీ గుడ్, మనకు కూడా కావాల్సింది ఇదే. సో మనిషి మారితే అంతకంటే మంచి లక్షణం ఇంకోటి ఏం లేదు. సో మన ఓటింగ్ అనాలిసిస్లోకి వెళ్తే చెప్పాను కదా, మాస్ ఓటింగ్ సుమన్ శెట్టి నెంబర్ 1. ఇక్కడ మీరు అలారమింగ్ సిచ్యువేషన్ ఎవరికిరా అంటే మన కామనర్లకి. టాప్ 7 ఉన్నారు, 7లో 3 టెనెంట్లు ఉన్నారు, ఆర్ 3 సెలబ్రిటీలు, 4 కామనర్లు ఉంటే హవా ఎవరి మీద ఉండాలి? కామనర్ల మీద అయినా ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి కదా. టాప్ 2లో కూడా లేరు. టాప్ 2లో ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ అయిపోయింది, అక్కడే ఖతం. ఒక 60-65% ఓటింగ్ అక్కడ అయిపోతుంది. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత వరస్ట్గా ఉంది, వీళ్ళ మీద ఆడియన్స్ అంత చికాకు చూపిస్తున్నారు. ఇంకొకటి, నేను లాస్ట్ టైం ఓటింగ్ అనాలిసిస్లో కూడా చెప్పాను, ఎప్పుడైనా భారీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఓటింగ్లో రాలేనప్పుడు ఆ క్రాస్ ఓటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అదొకటి. ఎప్పుడైనా కొంతమంది కంటెస్టెంట్ల మీద బీభత్సమైన నెగిటివిటీ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ వేరే వాళ్ళకి పాజిటివిటీ కింద మారుతుంది. అది ఎలాగో చెప్తా చూడండి. ఇమాన్యుయల్ తనూజకి బీభత్సమైన ఓటింగ్ ఉంది. తనూజకి ఇమాన్యుయల్కి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, నెక్ టు నెక్. వాళ్ళిద్దరు లేరు. వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ళ ఓటింగ్ ఎవరికి వెళ్తుంది? మీరు మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచించండి. వాళ్ళ ఓటింగ్ సెలబ్రిటీస్కి వెళ్తుందా, టెనెంట్స్కి వెళ్తుందా? అదే ఓనర్లకి వెళ్తుందా? ఓనర్లకి వెళ్ళదు కదా, సెలబ్రిటీలకి వెళ్తుంది. సెలబ్రిటీలకి వెళ్ళినప్పుడు ఎవరికి వెళ్తుంది? ఇమాన్యుయల్ తనూజది ఆబ్వియస్గా సుమన్ శెట్టికి బర్నీ గారికి వెళ్తుంది. అలాగే ట్రాన్స్ఫర్ అయింది. ఇంకోటి, కాస్తో కోస్తో ఓటింగు ఫ్లోరా సైనిక్ గారికి కూడా యాడ్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఎవరికైతే కామనర్ మీద చిరాగ్గా ఉన్నారో వద్దు, ఒక ఫ్లోరా సైనిక్ బెటరు, వీళ్ళు ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళు గర్వం తగ్గుతుంది అని ఫిక్స్ అయ్యి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తున్నారో కూడా తెలుసా మీకు? ఫ్లోరా సైనిక్ గారికి ఓటింగ్ వేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అల్లకల్లోలం అవుతుంది. అదే జరిగింది. ఫస్ట్ సుమన్ శెట్టి హ్యూజ్ ఓటింగ్, మాస్ ఓటింగ్. సెకండ్ బర్నీ గారు సూపర్ ఓటింగ్, ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు కంపీట్ చేస్తారు. మూడోది వచ్చేసరికి ఇక్కడ మీరు షాక్ అవుతారు, కన్ఫామ్గా షాక్ అవ్వాలి. మూడోది వచ్చేసరికి డిమాండ్ పవన్కి ఎందుకురా అంటే డిమాండ్ పవన్కి ఆల్రెడీ కొంత ఓట్ బ్యాంక్ ఉంది, అగ్ని పరీక్షలో కొంత ఓట్ బ్యాంక్ ఉంది, మన ఫస్ట్ వీక్లో కొంత ఓట్ బ్యాంక్ ఉంది, ఒక మంచి పిఆర్ పెట్టుకున్నాడు. ఇవన్నీ కాకుండా ఎంటైర్ కామనర్స్లో డిమాండ్ పవన్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి. సరే,
సరిగ్గా అంత గొప్పగా మాట్లాడకపోయినా, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేకపోయినా గ్రౌండెడ్గా ఉంటాడు, హడావిడి చేయడు, వీళ్ళకి యారగెంట్గా పొగరగా రూడ్గా మాట్లాడు అని. అది యాడ్ అయింది కదా. సో క్రాస్ ఓటింగ్లో ఈయనకి కూడా హెల్ప్ అవుతుంది. అది హెల్ప్ అవ్వడం వల్ల బీభత్సమైన ఓటింగ్ రావట్లేదు. ఎందుకంటే వీలే మొత్తం ఓట్ షేర్ కొట్టేశారు. బర్నీ గారును సుమన్ శెట్టి గారు కాస్త కోస్త ఓటింగ్లో ఈయన 3వ పొజిషన్లో ఉన్నాడు. అది ఈయన చాలా హెల్ప్ అయ్యింది. క్రాస్ ఓటింగ్, సింపతి ఇవన్నీ. 4వ పొజిషన్లో హరీష్, మాస్క్ మ్యాన్ చెప్పాను కదా, 2 సెట్ ఆఫ్ ఆడియన్స్. ఒకరు అస్సలు నచ్చరు, ఇంకోళ్ళు గుద్దేస్తారు. సో వీళ్ళందరిలో పోలిస్తే కోస్తో బెటర్. ఎందుకంటే ఇంకో 2 ఉన్నారు, వాళ్ళ మీద పీక్ నెగిటివిటీ ఉందన్నమాట. దాంతో పోలిస్తే ఈయనకి బెటరు. ఈయన సెక్టర్ ఫ్యాన్స్, వీళ్ళు ఆలోచించే విధానం, ఇది ఒక సెక్టర్, ఒక వర్గం ఉంది, ఆ వర్గం గుద్దేస్తున్నారు. 4. 5 ఫ్లోరా సైని గారు. మీరు ఆశ్చర్యపోవాల్సిన లేదు, లాస్ట్లో ఉంటారేమో అనుకున్నారు, లేరు. 5 ఫ్లోరా సైని గారు. ఈమె నేను చెప్తున్నాను కదా, బలమైన క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవుతుంది. లైక్ ఇమాన్యుయల్ది కొంత పడవచ్చు, తనూజది పడకపోయినా హౌస్లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓటింగ్ వీళ్ళకి పడవచ్చు. ఆర్ జనరల్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్ మీద వచ్చిన చిరాకు వీళ్ళొద్దురా ఫ్లోరా సైని గారికి వేద్దాం, వాళ్ళకి బుద్ధి రావాలి, ఫ్లోరా సైని గారు సేవ్ అయ్యి వీళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ అయితే అప్పుడు వాళ్ళు పొగరు అనుకుతుంది, ఇప్పుడు మిగిలిన 5 సెట్ అవుతారు అని అనుకుంటున్నారేమో. పడుతుంది ఓటింగ్ బాగానే. డేంజర్ జోన్లో ఉన్నారు, బట్ 5th ప్లేస్లో ఉన్నారు, 6th 7thలో లేరు. 6th and 7th. 6th ప్లేస్లో ప్రియా గారు, ద డాడ్స్ లిటిల్ ప్రిన్స్ ప్రియా గారు ఎందుకు ఈ లాస్ట్ వీక్ అవ్వచ్చు అని పెట్టానంటే, పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ వెళ్ళిపోయినా మీరు షాక్ అవ్వద్దు, అస్సలు షాక్ అవ్వద్దు. ఈ మీద చాలా పీకల దాకా కోపం ఉంది ఆడియన్స్లో, మీకు తెలియట్లేదు. ఎందుకురా అంటే ఆమె ముఖ చిత్రాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషను, వేలు చూపించే మాటలు, వేలు చూపించి, ఇప్పుడు నిన్న నామినేషన్లో బర్నీ గారితో ఆమెకి డబుల్ ఏజ్ ఉంటుంది. ఓకే, ఏజ్ బట్టి మాట్లాడాలా అంటే అలా అని కాదు, ఒక విధానం ఉంటుంది కదా. అవతల పక్క పర్సన్ హంబుల్గా మాట్లాడినప్పుడు నువ్వు హంబుల్గా మాట్లాడిపోయినా పర్లేదు, కానీ యారగెంట్గా మాట్లాడకూడదు. అది చాలామందికి నచ్చట్లేదు. ఆమె వాయిస్ కూడా చాలామంది ఇరిటేట్ అవుతున్నారు. ఆమె వర్క్ కూడా అలాగే ఉంది, హిపోక్రేట్లాగా. ఆమె దొంగతనం చేస్తుంది, దొంగతనం చేయకూడదు అంటది. శ్రీజ ఆమె కాంబినేషన్ చాలామందికి నచ్చలేదు. చెప్పాను కదా, ముఖ్యంగా ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు. చాలా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, గట్టిగా పడుతుంది ఎఫెక్ట్. అది ఓటింగ్ రిజల్ట్స్లో కనబడుతుంది. చాలా నెగ్లిజిబుల్ ఓటింగ్ పడుతుంది. ఆమెకు 170,000 ఫాలోవర్స్ ఉండొచ్చు, ఓట్లు కన్వర్ట్ అవ్వాలి కదా. 170,000 ఫాలోవర్స్ ఎప్పుడు కొట్టారు? కిడ్నీ పరీక్ష షోలో ఉన్నోడు కొట్టారు. ఇక్కడికి నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ కనబడుతుంది. అది ఇక్కడ కనబడుతుంది క్లియర్గా ఆ రిజల్ట్. సో ఇదే కంటిన్యూ అయితే ఆమె వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఈ వారం. బట్ ఈ కోడి ముందా గుడ్డు ముందా టాస్క్లో ఆమె మంచిగా పర్ఫార్మెన్స్ ఆడి కొంచెం ఆ యారగెన్స్ తగ్గించి కొంచెం బ్యాలెన్స్ చేస్తే ఛాన్స్ ఉంది మళ్ళీ సేవ్ అవ్వడానికి. అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మనీష్ అన్నయ్య. మీకు తెలుసు కదా, మనీష్ అన్నయ్యకి ఈ వారం అంతా నెగిటివ్ వీకే. అండ్ ఆయన దగ్గర నుంచి కూడా ఎటువంటి చేంజ్ లేదు. ముఖ్యంగా ఫ్లిప్ తట్టుకోలేకపోయారు. వీళ్ళిద్దరి గురించి ఏడిచి వీళ్ళిద్దరిని స్క్రాప్ ఈడియట్ అని చెప్పి బర్నీ గారిని నామినేట్ చేయడము, రితు చౌరి నామినేట్ చేయడం చిన్న చిన్న పాయింట్లకి, బర్నీ గారిని స్నేక్ అనడము, అవి ఎవరికి జనాలకు నచ్చలే. ఇమాన్యుయల్తో గొడవ, ఇమాన్యుయల్కి రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడము, ఈయన ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడము, ఇది ఎవరికి అస్సలు నచ్చట్లేదు. ఇదే కానీ మళ్ళీ కంటిన్యూ అయితే హై ఛాన్స్ వెళ్ళిపోవడానికి. ఈ 2-3 రోజుల్లో చాలా మారుతాయండి. ఫ్లోరా సైనికి, ప్రియాకి, మనీష్కి, వీళ్ళు ముగ్గురు మధ్యలోనే ఉంటుంది బెట్. వీళ్ళు ముగ్గురులో చాలా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ చేంజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో లాస్ట్ నెగ్లిజిబుల్ ఓటింగ్ పడుతుంది మాత్రం ప్రియా, మనీష్. ఇదే కంటిన్యూ అయితే వీళ్ళిద్దరిలోకి ఎలిమినేట్ అయిపోతారు. అది ఈరోజు ఓటింగ్ రిజల్ట్. రేపు మారుతుంది, ఎందుకంటే ఈరోజు గేమ్ అయిన తర్వాత ఆడియన్స్ ఒపీనియన్ మారుతుంది, మళ్ళీ ఎల్లుండికి మారుతుంది. చూద్దాం. ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎప్పుడైతే కీ రోల్ ప్లే చేస్తుందో చాలా మార్పులు చేర్పులు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరిగితే. యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రెండ్ ఎలా ఉంది? మీరు ఎవరికి ఓటేసారో చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఈ వారం అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయండి. వీడియోని చూసే ముందు మరి ఇక్కడ ముందే చెప్పడం మర్చిపోయి లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైవ్ అప్డేట్లు ఇంకో వీడియోలో వద్దాం, ఇంకో 6 o'clock 7 o'clock. దాని తర్వాత మెయిన్ ఎపిసోడ్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.